Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ రోజు ఈ వీడియోలో మనం విద్యా దీవెన పథకం ద్వారా ఎవరికైతే అమౌంట్ రావాల్సిందో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మనకైతే ఫైనల్ అప్డేట్ అయితే వచ్చేసింది. అది కంప్లీట్గా ఈ వీడియో ఎండ్ వరకు డిస్కస్ చేద్దాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ టుడేస్ టాపిక్. సో మనము స్క్రీన్ మీద చూసినట్టయితే విద్యార్థులకు తీరిన ఫీజు కష్టాలు, ఈ ఏడాది నుంచి కాలేజీకి రియంబర్స్మెంట్. సో ఇది మనకి ఫస్ట్ థింగ్, మనమైతే ప్రతిసారి అప్డేట్ చేసాం కదా, అదే అప్డేట్ ఇదైతే ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటి అప్డేట్ అంటే చెప్పాను కదా, మదర్ అకౌంట్లో కాదు కాలేజ్ అకౌంట్లో వేస్తున్నారని, అది క్లియరే, మళ్ళీ రిపీట్ చేయడం అవసరం లేదు. నెక్స్ట్ థింగ్, ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు అవుతుంది? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్ లాగా అయిపోయింది. సో ఏంటి అంటే మనకి ఈ 2 to 3 డేసెస్లో విద్యా దీవెన పథకం ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ అయితే క్లియర్గా మనకి రిలీజ్ చేసేస్తారని తెలుస్తుంది, అమౌంట్తో సహా. సో అమౌంట్ చేంజెస్ అయితే ఏం లేవు, అమౌంట్తో సహా అయితే మనకి కంప్లీట్గా ఫీజు రియంబర్స్మెంట్ చేసేస్తామని గవర్నమెంట్ అయితే చెప్పేసింది. అది కూడా మనకి ప్రీవియస్ అన్నీ ఏవైతే బకాయిలు ఉన్నాయో అన్నీ ఒకటేసారి తీర్చేస్తామని కూడా తెలిపాయి. ఓన్లీ కరెంట్ ఇయర్దే కాకుండా బకాయిలు అంటే ప్రీవియస్ దానికన్నా ముందువి అవి కూడా క్లియర్ చేసేస్తామని అయితే గవర్నమెంట్ తెలిపింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అందరికీ. ఎవరైతే విద్యా దీవెన పథకం కింద ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్. ఖచ్చితంగా ఈ గుడ్ న్యూస్ని మీ గ్రూప్స్లో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ గుడ్ న్యూస్ అయితే తెలియాలి. ఇది వచ్చేసి మనకి విద్యా దీవెన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్.